సాయిరామ్. సాయి టీవీ ప్రేక్షకులకు సాయినాథుని ప్రతిరూపం సాయి టీవీ కార్యక్రమానికి స్వాగతం. నిన్న మనం రుసోమ ప్రియాంబిక అనే పాట గురించి అర్థాన్ని తెలుసుకుంటున్నాం కదా. దీంట్లో మనకు తెలియని ఎన్నో విషయాలు, బాబా గురించి ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం. ఈ పాట గురించి మరికొద్ది అర్థాన్ని అనిల్ గారిని అడిగి తెలుసుకుందాం. సాయిరామ్ అనిల్ గారు. సాయిరామ్. బాబా హారతులు నార్మల్గా సంస్కృతంలోనో హిందీలోనో ఉంటాయి కదా. ఈ రుసోమ ప్రియాంబిక అనే పాట మరాఠీలో ఉంటుంది. ఈ పాట గురించి మీరు చాలా చక్కగా చెప్తున్నారు మాకు. అదేవిధంగా బాబా ప్రేమ మన మీద ఇంతగా ఉంటుందని చాలా చక్కగా తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఈ పాటలో మరికొద్ది అర్థాన్ని తెలుసుకుందాం. ఎందుకంటే అమ్మా, ఈ పాటలో మనకు బాబా కృప ఏ విధంగా ఉంటుంది అంటే, బాబాను మనం ఏ విధంగా సర్వస్వ శరణాగతి చేయాలనేది ఈ పాట ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, బాబా తన భక్తుల గురించి ఎంత ఆతృత పడుతుంటాడు, వారి యోగక్షేమాల కోసం ఎప్పటికప్పుడు ఎంత పరితపిస్తాడు అనేటువంటిది ఈ యొక్క హారతి పాటలో మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ఒక కథ మనం తెలుసుకుంటే, ఈ రుసోమ ప్రియాంబికలో బాబా ఏ విధంగా భక్తుల పట్ల అంత ప్రేమతోటి, అంత ఎప్పుడూ బాబా భక్తుల గురించి ఎందుకు ఆలోచిస్తారనేది ఒక కథ మనకు సచ్చరితలో ఉన్నటువంటి కథనే. అది ఠానా నుంచి అబ్దుల్ షామ్ రంగారి అనే అతను బాబా దర్శనం కోసం వస్తాడు షిరిడీకి. రంగారి షిరిడీకి రావడానికి ఠానా నుంచి ట్రైన్లో బయలుదేరుతాడు. అప్పుడు ఆయన భార్య పరిస్థితి ఏంటంటే, దాదాపు 15 రోజులుగా గొంతు వ్యాధితోటి కనీసము నోట్లో మంచినీళ్ళు కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి. సరే, చాలామంది చెప్పారు, బాబాను దర్శించుకుంటే నీ భార్య యొక్క ఆరోగ్యం బాగుపడుతుంది, ఒకసారి దర్శించుకోమని చెప్తారు. రంగారి భార్యను తీసుకొని ఠానా నుంచి 2 స్టేషన్ దాటగానే భార్యకు టీ ఇప్పిస్తాడు. ఆవిడ టీ తాగుతుంది. ఇంకొక స్టేషన్ మారగానే రొట్టె ముక్కనో లేకపోతే ఇడ్లీయో ఏదో అల్పాహారాన్ని తీసుకొచ్చి ఇస్తారు. తింటుంది. చక్కగా కోపర్గావ్లో దిగి షిరిడీకి రాను పోను టాంగా మాట్లాడుకొని వస్తాడు రంగారి. బాబా దగ్గరికి వస్తారు. బాబా ఆశీస్సులు తీసుకుంటాడు. చెప్తాడు బాబాకు, నా భార్యకి ఇటువంటి ఆరోగ్య పరిస్థితి ఉంది అంటే, తప్పకుండా నీ భార్య కోలుకుంటుంది, నయమవుతుంది నీ భార్యకి అని చెప్పి బాబా చెప్తారు. చెప్పిన తర్వాత బాబా షిరిడీకి ఒకసారి మనం ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ బాబా అనుమతి లేకుండా మనం షిరిడీ వదిలి రాలేం. ఆ రోజుల్లో ఎవరైనా సరే షిరిడీకి వస్తే బాబా అనుమతిస్తేనే మళ్ళీ తిరుగు ప్రయాణానికి వెళ్ళాలి. రంగారి ఏం చెప్తారంటే బాబాకు, బాబా నేను రాను పోను టాంగా మాట్లాడుకొని వచ్చాను, వెళ్ళాల్సిందే అంటే, లేదురా వెళ్ళకు, ఆగు, రేపు వెళ్దువు అని చెప్తాడు. సరే అని చెప్పి ఆతృత. ఎందుకంటే రంగారి మామూలుగా మనం మనుషుల చిత్తం ఎలా ఉంటుందంటే, గత 15 రోజులుగా మంచినీళ్ళు కూడా గుట్టుకేయలేనటువంటి తన భార్య కేవలం షిరిడీ అనే చోటికి మనం బాబాను దర్శించుకోవాలి, వెళ్ళాలి అనేటువంటి ప్రయాణం చేస్తుండగానే ఒక స్టేషన్ దాటగానే టీ తాగింది. ఇంకో 2 స్టేషన్లు దాటగానే అల్పాహారం తీసుకుంది. ఇది మాత్రము గుర్తుకు రావట్లేదు రంగారికి. ఏం గుర్తుకు వస్తుందంటే, టాంగా రాను పోను కట్టుకొని వచ్చాను, వెళ్ళిపోవాలి, మనం ఎట్లయినా సరే ఈరోజు వెళ్ళిపోవాలి. సరే అని చెప్పి బాబా చెప్తాడు, నీ ఇష్టం రా, ఇంకా వెళ్ళు అంటాడు. మధ్యలోకి పోగానే టాంగా బోల్తా పడుతుంది. బోల్తా పడితే బాబా అని చెప్పి భార్యాభర్తలు ఇద్దరు ప్రార్థిస్తే, బోల్తా పడ్డటువంటి టాంగా దగ్గరికి వచ్చి ఇంకో టాంగా అతను వాళ్ళని రక్షించి మళ్ళీ తిరిగి షిరిడీకి తీసుకొస్తాడు. ఆ రాత్రంతా కూడా బాబా ఉన్నటువంటి ఆ మసీదులోనే రంగారి దంపతులు ఉండి వాళ్ళని ఉదయం పంపిస్తా అని చెప్పి ముందే చెప్పాడు బాబా. వాళ్ళు ఉదయం మళ్ళీ ఎక్కడ ఖాళీ కడుపుతోటి వెళ్తాడు అన్నటువంటి దాంతో ఉదయం 5:30-6 గంటలకు బాబా భిక్షాపాత్ర పట్టుకొని పోయి రొట్టెలు తీసుకొచ్చి ఆయన కొంచెం తిని వాళ్ళకు పెట్టి, అరే రంగారి మరి వెళ్తా అన్నావు కదా వెళ్ళు అంటే, బాబా ఇప్పట్లో 5:30-6 దాటింది, ఇంకా టాంగాలు కనిపించట్లేదు, టాంగా లేదు అని అంటాడు. లేదురా వెళ్ళి చూడు, అక్కడ టాంగా ఉంటుంది అంటాడు. టాంగా సిద్ధంగా ఉంటుంది, వెళ్ళిపోతాడు. అంటే బాబా తన దగ్గరికి వచ్చినటువంటి భక్తుల గురించి ఎంత ఆలోచిస్తాడు, వారి యోగక్షేమాలను ఏ విధంగా కోరుకుంటాడు, వాళ్ళని ఏ విధంగా రక్షిస్తాడు. ఎందుకంటే మనం చాలా మట్టుకు మనం కిందటి ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం ఏంటంటే, బాబా మమ్మల్ని చూడడం మానేసరండి, మమ్మల్ని పట్టించుకోవడం మానేసరండి. బాబా పట్టించుకోవడం మానేయడం అనేది ఎక్కడ ఈ సృష్టి ఉన్నంతకాలం ఉండదు, ఎప్పుడు మనల్ని పట్టించుకుంటూనే ఉంటాడు. ఈ రంగారి కథలో కూడా చూడు, అంటే రంగారి గుర్తించలేకపోయాడు. అరే నా భార్య 15 రోజుల నుంచి ఏమీ తీసుకోవట్లేదే, మంచిని కూడా గుట్టకేయట్లేదు,
అటువంటిది 2 స్టేషన్లు దాటగానే టీ తాగింది, తర్వాత 2 స్టేషన్లు దాటగానే అల్పాహారం తీసుకుంది. కేవలం బాబాను దర్శించాలన్నటువంటి సంకల్పం వస్తేనే నా భార్యకి ఇంత ఆరోగ్యం బాగుపడ్డది. పోతే బాయిలే టాంగా వాడికి 2 రూపాయలు ఎక్కువనే కదా ఇచ్చి పంపిద్దాం, తెల్లారి ఇంకో టాంగాలో పోదాం అనేటువంటి ఆలోచన మాత్రం రాలేదు అక్కడ. అది మనందరి మానవ నైజం అది. ఆ విధంగా వాళ్ళు ఎంత అదృష్టవంతులు అంటే బాబా మాట వినకపోతే చిన్నగా శిక్షించాడు. ఏంది, టాంగా బోల్తా పడ్డది, ఎక్కడా కూడా వాళ్ళ ఇసమంత గీత పడలేదు. మళ్ళీ క్షేమంగా మళ్ళీ ద్వారకామయ్యకి వచ్చారు. చక్కగా బాబాతో పాటు అక్కడ ద్వారకామయ్య మసీదులో రాత్రంతా గడిపారు. తెల్లారి బాబా పెట్టినటువంటి భిక్షను స్వీకరించి బయలుదేరారు. ఎంత అదృష్టం! ఎక్కడ బాబా కాపాడకపోవడానికి ఇక్కడ ఉంది మనల్ని, ఎక్కడ మన గురించి ఆలోచించకపోవడానికి ఉంది. రుసోమమ్మ ప్రియాంబికలో 2వ శ్లోకంలో అదే రాస్తారు కదా, ఈ ప్రపంచంలో నా అన్న, వదినే, నా మిత్రులు, ఆత్మలు ఎవ్వరూ నన్ను నా గురించి ఆలోచించకపోయినా నువ్వు మాత్రం ఆలోచించు బాబా, ఎప్పుడు నాపైన అలగకు బాబా అంటారు. కాబట్టి బాబా ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాడు. ఎప్పుడు మన గురించి ఆయన కాసుకొని కూర్చుంటూనే ఉంటాడు. మనం ఏం చేస్తున్నాము, మనం ఏ విధంగా మనం మంచి దారిలో నడవడానికి అప్పుడప్పుడు చిన్న చిన్న శిక్షణలు ఇస్తాడు. శిక్ష మాత్రం ఎక్కడ ఉండదు, శిక్షణ, ట్రైనింగ్. ఆ ట్రైనింగ్ను అర్థం చేసుకోవాలి, ఆయన చెప్పేటువంటి మాటను మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి బాబా మార్గంలో చాలా విశిష్టత అన్నమాట ఇదంతా కూడా. చాలా చక్కగా చెప్పారండి. రుసోమ ప్రియాంబిక అనే పాటలోని మిగతా అర్థాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. పుసోన బలాములే తరుణ వృద్ధహీన పుసో పుసోన గురుదాకుటే మజన దోరసానే పుసో పుసోన చబలే బురే సుజన సాధుహీన పుసో పరీన గురు సాయిమా మజవరీ కదీరుసో. దీని అర్థాన్ని తెలియజేయండి. ఇక్కడ ఈ 4 లైన్లో కూడా చాలా ఒక పిన్ పాయింటెడ్గా ఇంకోటి చెప్పారు, పట్టించుకోవడం అనేది. దీంట్లో అదే ఉంది. స్త్రీలు, పిల్లలు, పెద్దలు, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, వీరెవ్వరు కూడా నన్ను పట్టించుకోకపోయినా పర్వాలేదు బాబా, మీరు మాత్రం నాపై అలగొద్దు, ఎప్పుడూ నన్ను పట్టించుకుంటూనే ఉండాలని చెప్పి. ఈ పట్టించుకోవడం వెనక కూడా బాబా చాలా చక్కటి ఉపదేశాన్ని చేశారు. చాలా సందర్భాల్లో బాబా చెప్పినటువంటి మాటలు, అది ఏ భక్తుని ఉద్దేశించి చెప్పినా దాన్ని మనం అందరం అన్వయించుకోవాలి తప్పకుండా. ఆ మాటలు నా కోసమే చెప్పాడన్నటువంటి దాన్ని ఫీల్ కావాలి. పట్టించుకోవడం, వాళ్ళెవ్వరూ పట్టించుకోకనే పర్వాలేదు బాబా, నువ్వు నన్ను పట్టించుకో అని చెప్పి. మీకు బాబా సచ్చరితలో రఘువీర్ భాస్కర్ పురందరే పేరు వినే ఉండుంటారు. రఘువీర్ భాస్కర్ పురందరే తల్లితో పాటు బాబా దర్శనానికి వస్తారు. వచ్చినప్పుడు బాబా ఒక మాట అంటాడు. ఏంటంటే తల్లితో చెప్తాడు, రఘువీర్ పురందర్ భాస్కర్ తల్లితో, అమ్మా నేను ఇతనిని తలుచుకోకుండా ఒక ముద్దైనా తినను, కొన్ని సంవత్సరాల నుంచి వీడిని నేను పట్టించుకుంటున్నాను, వీడిది నాది జన్మజన్మల అనుబంధం అని చెప్తాడు. చెప్పిన తర్వాత పురందరే తల్లి బాబాను వేడుకుంటుంది, బాబా నా బిడ్డని ఎప్పుడు ఇలాగే చూడు, నా బిడ్డని రక్షిస్తూ ఉండు అని చెప్పి అడిగితే బాబా అంటాడు, తల్లి నువ్వు అనుకుంటున్నావా ఈ బహువును పెంచి పోషించాను, ఇంత పెద్దవాడిని నేనే చేశానని చెప్పి నువ్వు అనుకుంటున్నావా? కాదు కాదు, వాడు ఈ భూమి మీద జన్మించిన నాటి నుండి వాడిని నేనే పట్టించుకుంటున్నాను, వాడిని నేనే నడిపిస్తున్నాను, ఇక జీవితాంతం వాడికి తోడు నేను ఉంటాను అని చెప్పి చెప్తాడు. అంటే ఎంత స్పష్టంగా చెప్పాడు. నేను నా వద్దకు వచ్చినటువంటి నా భక్తుల్ని, నా వద్దకు వచ్చినటువంటి వారిని నేను ఏ విధంగా పట్టించుకుంటానని చెప్పి చాలా చక్కగా చెప్తారు రఘువీర్ పురందరే. ఇంకేం కావాలి మనకు ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా హారతి పాటల్లో తీర్చారు బాబా. అదేవిధంగా బాబా సచ్చరితలో మనకు నిత్య జీవితంలో వచ్చేటువంటి ప్రతి అనుమానానికి ఇక్కడ సమాధానం ఉంది. బాబా పట్టించుకోవట్లేదు అనేటువంటి క్వశ్చన్ మార్క్కు సమాధానం బాబా సచ్చరితలోనే ఉంది. కాబట్టి పట్టించుకోవట్లేదు అనేది లేదు. ఇదే హారతి పాటలో కూడా అందుకనే బీవీదేవి గారు రాశారేమో, వీళ్ళెవ్వరూ పట్టించుకోకపోయినా పర్వాలేదు. ఫస్ట్ పాటలో ఏముంటుంది, తల్లిదండ్రులు వీళ్ళెవ్వరూ నా పైన అలిగినా పర్వాలేదు. సెకండ్ దాంట్లో
వదినే మరిది వీళ్ళు బంధువులు ఎవ్వరూ సరే నన్ను నా గురించి ఆలోచించకపోయినా పర్వాలేదు. మూడో దగ్గరికి వచ్చేసరికి ఏముంది, పట్టించుకోకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు పట్టించుకో. బాబా ఎప్పుడు మనల్ని పట్టించుకుంటాడు. ఒక్కసారి ఆయన ముందుకెళ్ళి మనం నమస్కారం చేసినామంటే ఆయన దృష్టిలో మనం 100% మనం ఉన్నట్టు. కాకపోతే ఏంటంటే మనం ఆయన చెప్పిన మార్గంలో ఎంత మేరకు నడుస్తున్నాం, ఆయన మెచ్చే పని మనం చేస్తున్నామా, ఆయన చెప్పినటువంటి దాన్ని మనం ఆచరిస్తున్నామా అనేటువంటి దాంట్లోనే ఆయన కృప మన పైన ఉంటుంది. కానీ అందరిపైన ఆ కృప ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం ఉన్నటువంటి స్థాయి, మనం బాబాను అర్థం చేసుకున్నటువంటి దాన్ని బట్టి ఆయన కృప మన పట్ల ఉంటుంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం చెప్పుకున్నాం, బాబా మార్గంలో చాలా సులువైనటువంటి సాధన చాలా చక్కగా చెప్పాడు బాబా. కేవలం నా నామాన్ని ప్రేమతో ఉచ్చరించండి, వారి అన్ని కష్టాలు నేను తీరుస్తాను. ఇంకోటి, మనకు సాధ్యం కానిటువంటి పని ఏదన్నా ఉంటే, అది మన వల్ల కాకపోతే చక్కగా సచ్చరిత్రలో చెప్పబడ్డది. ఏం చెప్పాడు? నువ్వు ఊరికనే కూర్చో, చేయాల్సిందంతా నేను చేస్తానన్నాడు. అంతే కదా, మన వల్ల కావట్లేదు, పూర్తిగా భారం ఆయన పైన వేసి ఊరికనే కూర్చోమన్నాడు. ఊరికనే కూర్చో, చేయాల్సిందంతా నేను చేస్తానన్నాడు. ఇంకా ఈ స్థాయిలో పట్టించుకునేటువంటి సద్గురువు కానీ దైవం కానీ ఇంకెవరన్నా ఉంటే నాకు చెప్పండి. ఒక్క సాయిబాబా తప్ప ఇంత సులువైనటువంటి మార్గాన్ని భక్తులకు ఇచ్చినటువంటి సద్గురువు కానీ దైవం కానీ ఇక ఈ కలియుగంలో కాదు, ఇంకా ఏ యుగంలో కూడా రాడనేది సుస్పష్టం. చాలా చక్కగా ఉందండి పాట యొక్క అర్థం.